హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది. ఏకంగా 34% పెన్షన్ పెరుగుదల. ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా పూర్తి సమాచారాన్నైతే మీరు పూర్తి అవగాహనతో తెలుసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే వారి జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి విపరీతంగా పెరిగిపోతాయని వారు ఆశతో అయితే ఎదురుచూస్తున్నారు. 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగా వారి జీతాలు 34% పెరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఈ 8వ పే కమిషన్‌ని 2025 నవంబర్ 3న అయితే ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి గారైతే చెప్పిన దాని ప్రకారం ఈ కమిషన్ జీతాలపైన, అలాగే పెన్షన్‌లపైన పెరుగుదల ప్రయోజనాలపై సమగ్ర సమీక్ష చేపడుతుందని ఈయన వెల్లడించడం అయితే జరిగింది. ఈ కమిషన్‌కు తన నివేదికను ఇవ్వడానికి 18 నెలల గడువు ఇచ్చారు. ఈ ప్రకారం 2027 నాటికి అయితే సిఫార్సులకు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే సిఫార్సులు ఇచ్చిన వెంటనే అమలు కాకపోవచ్చు. పరిపాలన ప్రక్రియ కారణంగా కొంత ఆలస్యం జరిగే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ గత వేతన మాదిరిగా సవరించిన జీతాలను 2026 అలాగే జనవరి 1 నుండి అమల్లోకి తీసుకువచ్చి మధ్యలో ఉన్న కాలానికి బకాయిలు చెల్లించే అవకాశం ఉందని అంచనా. 7th పే కమిషన్‌తో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అమలుకు రావడంతో జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి 7,000 నుంచి 18,000 రూపాయలకైతే పెరిగింది. అలాగే గరిష్ట వేతనం నెలకు 2.5 లాక్స్‌గా చేరింది. ప్రస్తుతం గనక 34% గనక పెరిగితే 8వ పే కమిషన్ అమల్లోకి ఉద్యోగుల టేక్ హోమ్ పే పెన్షన్లు పెరుగుతాయనే ఆశలు నెలకొన్నాయి. అందుకే ఉద్యోగ పెన్షనర్లు 8వ పే కమిషన్ తుది నివేదికపై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్క పెన్షన్‌దారునికైతే చేరుతుంది. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులు కనుక ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక మీకు ఉంటే కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వము ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు విడుదల చేసే పెన్షన్ల గురించి, అలాగే 8వ పే కమిషన్ గురించి అన్నీ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే నా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగే నా వీడియోస్ అన్నీ మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం జరుగుతుంది.